శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 28వ తారీఖు నుంచి ఆగస్టు 3వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ముందు ఈ వారం యొక్క గ్రహస్థితి పరిశీలించినప్పుడు మామూలుగానే శని వక్రగమనంతో కుంభరాశి యందు, రాహు మీనరాశిలోను, కుజ గురులు వృషభ రాశి యందు, రవి శుక్రులు కర్కాటకంలో ఉంటూ, సింహంలో బుధుడు, మరి కన్యలో కేతువు. అయితే ఈ నెల అంటే మనకి ఈ వారం 1వ తారీఖు వరకు ఇంచుమించుగా రవి శుక్రులు కలిసి ఉంటూ, దాని తర్వాత 1వ తారీఖు నుంచి శుక్రబుధులు కలిసి ఒక గొప్ప యోగాన్ని ఇవ్వడం జరుగుతోంది. సో దాని ప్రభావం ఎక్కువగా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపార ప్రారంభం చేద్దాం అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మన గోచారం జరుగుతున్నప్పుడు ఏదైనా గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల పెద్దగా సక్సెస్ అవ్వడం జరగదు. అదే ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల కంప్లీట్గా అవి సక్సెస్ అవుతాయి. ఉదాహరణకి మనకి ఈ గురుమౌఢ్యం జరిగినప్పుడు, శుక్రమౌఢ్యం జరిగినప్పుడు శుభకార్యాలు కానీ, నూతన వ్యాపార ప్రారంభాలు, శుభకార్యాలు చేయడం జరగదు. ఎందుకంటే ఆ రెండు బలంగా ఉన్నాయి కాబట్టి అవి రాణించవు. సో ప్రస్తుతం మరి శుక్రుడు బుధగ్రహంతో కలిసి ప్రయాణించడం వల్ల బుధుడు బలవంతుడు అవుతూ ఉంటాడు మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల. మరి ఇది కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి, అలాగే కొత్తగా ఉపాధి అవకాశాలు ఎదుర్కొన్న వాళ్ళ వారికి చాలా వరకు సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది. అయితే బుధగ్రహం పైన మిత్రుడైనటువంటి శని వీక్షణ ఉండడం వల్ల ఏదన్నా శ్రమాంతర విజయం లభిస్తుంది తప్ప పెద్దగా సునాయాసంగా మరి అనుకున్న వెంబటనే జరిగే అవకాశం ఉండదు. కాబట్టి ఏదన్నా ప్రయత్నం ప్రారంభించే ముందు వ్యాపారాలకు సంబంధించింది కానీ, ఏదైనా కొత్తగా విద్యా ప్రారంభం కానీ, విద్యా సంస్థల్లో చేరడం కానీ, కొత్త కోర్సులు నేర్చుకుని చేసేవాళ్ళు అత్యంత దీక్షతో క్రమశిక్షణతో నేర్చుకోవడం వల్ల దానితో సక్సెస్ అవుతూ దాని విధంగా ఆర్థికపరమైనటువంటి సక్సెస్ మీ ప్రయోజనం కూడా నెరవేరే అవకాశం ఉంటుంది. మేషరాశి వారికి ఈ వార ప్రారంభంలో చంద్రుడు రాశి యందు ఉండడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆదివారం, సోమవారం ఈ 2 రోజులు కూడా జాతకుడు ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఆర్థిక సంబంధించిన లావాదేవీల్లో అంటే ఏదైనా ధన ప్రయత్నం కొరకో, రుణ ప్రయత్నం కొరకో ఎక్కువగా అన్వేషిస్తూ సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే భూములు, రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారస్తులకు ఎక్కువగా బిజీగా ఉండడం వలన కొంతవరకు ఆ వృత్తి వ్యవహారాల్లో సక్సెస్ పరంగా ఉంటుంది. అయితే సోమవారం నుంచి వీళ్ళ యొక్క అభివృద్ధి ఇంకా బెటర్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ధనస్థానంలో కుజగ్రహం ఉండడం వల్ల ఏంటంటే ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కానీ, లేదా భూములు సంబంధించినటువంటి ఎటువంటి లావాదేవీలు చేస్తున్న వారికైనా అనుకూలించే అవకాశం ఉన్నది. అంటే ధనస్థానంలో కుజుడు ఉండడం ఆ విధంగా ఉంటుంది. అలాగే వ్యక్తిగతంగా ఉన్న వాళ్ళకి స్థిరాస్తుల మీద ఆదాయం రావడం, అలాగే అన్నదమ్ములు, స్నేహితులు సహకరించడం, ముఖ్యంగా శుభకార్యాల కొరకు ఎక్కువగా చర్చించడం జరుగుతూ ఉంటుంది. మరి రాష్ట్రాధిపతి గురువుతో కలిసి ఉండడం వల్ల ఏదైనా పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన, ఏదైనా దూర ప్రాంత ప్రయాణం కొరకు చేసే ఏర్పాట్లు, లేదంటే గృహంలో ఏదైనా శుభకార్యం తలపెట్టడం కానీ, చిన్న గెట్ టుగెదర్ ఫంక్షన్స్ లాంటివి చేసుకోవడం కానీ ఎక్కువగా ఆ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మనీ విషయంలో మాత్రం కుటుంబ అవసరాల నిమిత్తం ఎక్కువగా ఖర్చు అవ్వడం జరుగుతుంటుంది. ఒక గొప్ప వ్యక్తి మీ కుటుంబాన్ని సందర్శించవచ్చు. అది మీ యొక్క శ్రేయోభిలాష అవ్వచ్చు, మీ గురు సమానులు అవ్వచ్చు, లేదంటే బాగా దూరంగా ఉన్నటువంటి ఒక ప్రముఖ వ్యక్తులు మీ కుటుంబాన్ని సందర్శించడం, మీకు వారి నుంచి ఏదో ఒక సహాయ సహకారాలు లభించే అవకాశం ఉంది. సో అలాగే మరి
ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు రవితో కలిసి ఉండడం వల్ల ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులు ఏమన్నా ఉంటే ఈ మొదటి వారంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంచుమించుగా ఈ 3వ తారీఖు లోపల ఈ ప్రయత్నాలు చేసుకోవడం వల్ల అవకాశం ఉంది. సో అలాగే ఏదైనా వాహనాలు రిపేర్ చేయడం కానీ, గృహానికి అవసరమైనటువంటి వస్తువులు సమకూర్చడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ముఖ్యంగా స్త్రీలకి, ఎవరైతే మేషరాశిలో స్త్రీలు ఉంటారో వారికి ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే వారికి వ్యక్తిగతంగా వారి గౌరవం, హోదా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకి ప్రమోషన్ లాంటివి రావడం కానీ, జీతం పెరగడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. మరి 1వ తారీఖు ఆగస్టు నుంచి పంచమ స్థానంలో కలిసినటువంటి బుధ శుక్రుల కలయిక జాతకుడికి స్పెక్యులేషన్ ద్వారా కలిసి వచ్చే అవకాశం ఉంది. మీ ఆలోచనలు అమలుపరచడం వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు లాంటివి ఖచ్చితంగా లభించే అవకాశం ఉంది. ఇదే సమయంలో మీరు ఏదైనా అదనపు ఆదాయం కొరకు వ్యాపారం ప్రారంభించడం కానీ, కొత్తగా పార్ట్ టైం ఉద్యోగం చూసుకోవడం కానీ అటువంటివి ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక విధంగా బుధుడు శుక్రుడు పంచమంలో కలిసి ఉండడం వృత్తిపరంలో మార్పుకు ఆలోచిస్తూ ఉంటారు. అయితే ప్రతిదీ మార్పు కాకుండా ఏదో ఒక చేంజ్ మాత్రం ఈ వృత్తి వ్యవహారాల్లో జరుగుతూ ఉంటుంది. దానిపైన శని దృష్టి కూడా ఉండడం వల్ల ఏదైనా ఊహలతో కాకుండా కష్టపడి వాస్తవంగా రియలిస్టిక్గా ఉండే దాంట్లో ఆలోచించి ఏదైనా రియల్ ఎస్టేట్ అవ్వచ్చు, రాజకీయాలకు సంబంధించింది అవ్వచ్చు, ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొని తద్వారా ధనం సంపాదించే ఆలోచన కానీ, ఒక పార్ట్ టైం జాబ్ కానీ దొరికే అవకాశం ఉంటుంది. సో ఇక మరి ఇవన్నీ బాగున్నప్పుడు కూడా యాస్టీజ్గా మేషరాశి వారికి 12వ స్థానంలో రాహు ఉండడం వలన ప్రలోభాలకి లొంగి మోసపోవడం జరిగే అవకాశం ఉంది. మనకి ఎవరన్నా తక్కువగా ఇస్తామని కానీ, ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తామని కానీ, ఆ విధంగా ధనం ఇస్తే మీకు పలానా జాబ్ ఇప్పిస్తాము, పలానా పదవి ఇప్పిస్తామన్నటువంటి ప్రలోభ పెట్టేవాళ్ళు ఎక్కువగా ఈ సమయంలో మీకు తారసపడుతూ ఉంటారు. కాబట్టి అటువంటి ప్రలోభాలకి ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. శని భగవానుడు లాభస్థానంలో వక్రించి ఉండడం వలన ఆదాయ విషయంలో గతంలో కన్నా మీరు ఎక్కువ కష్టపడడం, ఎక్కువ ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ వార ప్రారంభంలో ఆదివారం, సోమవారం ఎక్కువగా సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల నష్టపోవడం జరుగుతుంది. అనవసర ప్రయాణాలు, అనవసరంగా ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే మంగళవారం నుంచి వృషభ రాశి వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అంటే అనుకోని విధంగా ఆదాయం రావడం, గతంలో తిరిగినటువంటి పనులకి ఇప్పుడు ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఎక్కువగా ఈ వారంలో ఆర్థిక సంబంధించిన విషయాల మీద ఎక్కువగా చర్చించడం, ఒక బడ్జెట్ లాంటివి తయారు చేసుకొని మీరు ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు వస్తుంది అన్న విషయాన్ని ఒకసారి పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. కొంతవరకు మీ యొక్క ఆర్థిక వ్యవహారాలకు, ఆర్థిక అవసరాలకు కొంత ధనాన్ని రుణ రూపంలో కానీ, ఏదైనా క్రెడిట్ కార్డు ఉపయోగించి కానీ తెచ్చుకునే అవకాశాలు ఈ వారంలో ఎక్కువగా ఉంటాయి. అయితే ఏదో ఒక పుణ్యక్షేత్రాన్ని ఈ వారంలో దర్శించడం జరుగుతూ ఉంటుంది. గృహానికి అవసరమైనటువంటి కొన్ని వస్తువులు ఈ వారంలో కొనే అవకాశం ఉంటుంది. ఇక మీరు ఒక అత్యంత హోదా కలిగినటువంటి మిత్రుణ్ణి ఈ వారం కలుసుకొని వారి ద్వారా మీకు ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాల్లో అయినా పెండింగ్ పనులు ఉన్నా అవి చేయించుకునే ప్రయత్నం చేస్తారు. కొంతవరకు ఈ వారంలో మీకు ప్రభుత్వంలో ఉన్నటువంటి మిత్రుల సహకారం ఉంటుంది. ప్రభుత్వ పథకాలు మీకు చాలా వరకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంతవరకు ఏదైనా చిన్న ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి వృత్తిలో మార్పు లాంటిది ఈ వారం కొంతవరకు వచ్చే అవకాశం ఉంది. అంటే కొంతవరకు వృత్తిలో కొన్ని మార్పులు రావడం, కొంతమంది వృత్తి చేంజ్ అవ్వడం, ఈ విధంగా కొంత ఇబ్బంది లాంటిది ఉంటుంది. అలాగే అధికారుల వల్ల కొన్ని చికాకులు ఈ వారంలో ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే మనకి ఆగస్టు 1వ తారీఖు నుంచి మీకు చక్కగా చతుర్థ స్థానంలో ఉన్నటువంటి
ఈ బుధ శుక్రులు కలయిక వల్ల ఏంటంటే ఇది విద్యార్థులకి మంచి విద్యా అవకాశాలు కానీ వాళ్ళు మంచి నాలెడ్జ్ పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా మనకి ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు షష్టాధిపతి బుధుడు శుక్రునితో 4వ స్థానంలో చేరడం వల్ల ఈ వారంలో మీరు ఏమైనా వాహనాన్ని కొనుగోలు చేయడం కానీ గృహం కొనుక్కునే ప్రయత్నం కానీ గృహంలో అవసరమైనటువంటి వస్తువులు లాంటివి కొనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతవరకు మీరు ఈ వారంలో కొంత అప్పు చేసి ఏదో ఒక సౌకర్యాన్ని సమకూర్చుకుంటారు. అది గృహమా, లేదంటే వాహనమా, లేదంటే ఇంట్లో ఏమన్నా ఆర్టికల్స్ లాంటివి కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అలాగే మీరు గతంలో కన్నా ఎక్కువగా కష్టపడి మీ యొక్క ఆదాయాన్ని కొంతవరకు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఈ పెంచుకునే ప్రయత్నంలో మీకు కూడా చక్కని అవకాశాలు కూడా రావడం జరుగుతుంటుంది. గతంలో కన్నా చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు ఆలోచించి నిదానంగా ఆలోచించడం మంచిది. అయితే ఆరోగ్యపరంగా కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఇది అందరికీ వర్తించదు. కొంతవరకు ఎవరైతే ఒక 60 సంవత్సరాలు 72 సంవత్సరాలు దాటిన వారికి, ఈ రాశిలో ఉన్నవారికి ఆరోగ్యపరంగా అనుకోకుండా సమస్య రావడం కానీ, ముఖ్యంగా ఈ డయాబెటిక్ల లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు కొంతవరకు జాగ్రత్త తీసుకోవడం మంచిది. సో ఏదైనా మరి ఈ వారం చివరిలో ఏదైనా హాస్పిటల్ సందర్శించడం కానీ వైద్య సేవలు పొందవలసి రాకుండా ఉండే అవకాశం ఉంది. కాబట్టి అనారోగ్యంతో ఉన్నవాళ్ళు కొంతవరకు ఈ వారంలో జాగ్రత్త పడడం మంచిది. మిథున రాశి వారికి ఆదివారం, సోమవారం అంటే వార ప్రారంభంలో ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మీకు గతంలో ఎవరి దగ్గరైనా ధనం రావాల్సి ఉంటే ఈ సమయంలో ధనం రావడం జరుగుతుంటుంది. అలాగే ఎక్కువగా ప్రయాణాలు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. మరి మంగళ బుధవారాల్లో ఈ వచ్చిన ధనం అంతా ఖర్చు అవ్వడం కూడా జరిగే అవకాశం ఉంది. అంటే ఈ మిథున రాశి వారికి ధనాధిపతిగా ఉన్నటువంటి చంద్రుడు అశ్విని భరణి నక్షత్రాల్లో సోమ మంగళవారాలు సంచరించినప్పుడు మీకు మరి ఆర్థిక పరంగా చాలా అనుకూలత ఉంటుంది. మరి అదే మంగళ బుధవారాల్లో వ్యయ స్థానంలో సంచరించడం వల్ల కుటుంబ అవసరాల కోసం, కుటుంబ ఖర్చుల నిమిత్తం ఆర్థిక పరంగా ధనాన్ని ఖర్చు చేసే ప్రయత్నం ఎక్కువగా చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ మిథున రాశి వారికి 2 గ్రహాలు ఈ వారం ఇంచుమించుగా వ్యయ స్థానంలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల మరి కుజుడు కారణంగా మరి ఎవరైనా మన స్నేహితులకు కానీ, రక్త సంబంధికులు కానీ వారికి ఆర్థికపరంగా సహాయం చేయవలసి ఉంటుంది. లేదా వాళ్ళ కొరకు కొంత ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇక గురువు 12వ స్థానంలో ఉండడం వల్ల వృత్తిలో అనుకోకుండా కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్యం కొరకు కొంత శ్రద్ధ కూడా పెట్టవలసి ఉంటుంది. బట్ ఏదైనా సరే ఈ వారం ఈ రాశి వారికి ఆదాయం కన్నా ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతవరకు దాన్ని బడ్జెట్ పరంగా ప్లాన్ చేసుకోవడం మంచిది. ఇక ధనస్థానంలో రవి ఉండడం వల్ల ఏమవుతుందంటే శుక్రుడు కూడా ఉండడం వల్ల ధనం ఖర్చు అయినప్పుడు కూడా ప్రభుత్వ అధికారుల వల్ల కానీ, ప్రభుత్వ సంబంధించినటువంటి ఆర్థిక సహకారం కానీ, ప్రభుత్వ పథకాలు కానీ మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ఇన్సూరెన్స్ లాంటి మనీ కూడా ఈ సమయంలో మీకు రావచ్చు. సో అలాగే మరి మీ పెద్దవాళ్ళు, తండ్రి గారు కానీ, గురువు గారు సమాన వ్యక్తులు మీ ఆర్థిక విషయాల్లో కొంత చేదోడువాదోడుగా మీ కుటుంబ సభ్యులు కూడా సహకరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనకి 1వ తారీఖు నుంచి 3వ స్థానంలోకి మారబోతున్నటువంటి శుక్రుడు అక్కడే ఉన్నటువంటి బుధుడితో కలిసి ఉండడం వల్ల మీ యొక్క తెలివితేటలతో ఎక్కువగా ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తారు. అలాగే మీ టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే బాగా తెలివైన మిత్రుల సహకారంతో మీ యొక్క ఉద్యోగంలో మార్పు కొరకు ప్రయత్నాలు చేయడం కానీ, ఇంకా మీ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకొని మీ ఉద్యోగంలో ఇంకా మీరు అభివృద్ధి చెందే ప్రయత్నం చేస్తారు. చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఈ వారం చివరిలో. అలాగే విద్యార్థులు కూడా గతంలో కన్నా ఎక్కువ తెలివితేటలతో
మరి మీరు విద్యలో రాణించగలుగుతుంటారు. ఇది స్త్రీలకి ఒక మంచి సువర్ణావకాశంగా ఏర్పడే అవకాశం ఉంది. వివాహ సంబంధాల విషయంలో ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి మరి బాగా పరిచయం ఉన్నటువంటి వివాహం కుదరడం కానీ, ఆ విధంగా వివాహం సెటిల్మెంటు, ఆ మాటల్లో పెళ్లి కొరకు ఇప్పుడు చేసుకోవాలి ఏంటి అలాంటి కార్యక్రమాలు ఎక్కువగా ఈ మాటలు జరిగే అవకాశం ఉంది. ఇక వృత్తి విషయంలో కూడా కొంత మార్పు కొరకు చేసే ప్రయత్నం చేస్తారు, లేదా ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనంగా ఏదైనా సంపాదించే ప్రయత్నంలో మీ యొక్క స్కిల్స్ పెంచుకోవడం కానీ, ఎవరికన్నా వృత్తిలో మీరు సహకరించి దాని ద్వారా కొంత ప్రతిఫలాన్ని లాభాన్ని కూడా పొందే అవకాశం ఉంది. సో ఏదైనప్పటికి కూడా ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా ఫైనాన్స్ సంబంధించిన విషయాలు ఎక్కువ లావాదేవీలు ఉంటాయి. అలాగే మరి బడ్జెట్ ప్లానింగ్లో కూడా కొంత జాగ్రత్తగా అయిపోతే కొంత డెఫిసిట్ మిగిలే అవకాశం ఉన్నది. సో యాస్టీజ్గానే ఈ వారంలో మీరు ఏదో స్థిరాస్తి కొనుక్కునే ప్రయత్నం జరిగే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారు ఈ వార ప్రారంభంలో స్వయం కృషితో ఏదో ఒకటి సాధించాలనే ప్రయత్నంతో ఎక్కువగా ప్రయాణాలు చేయడం, ముఖ్యంగా ఒక మీ కుటుంబ సభ్యుల్లో బాగా నేమ్ ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి వారిని కలుసుకొని వారి యొక్క సలహాలు సూచనలు సేకరించే అవకాశం ఉంది. అలాగే మీకు ఈ వారంలో ఒక అధికార హోదా కలిగినటువంటి స్త్రీల యొక్క సహకారంతో మీ యొక్క అభివృద్ధికి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అవి అమలు చేసే ప్రయత్నం కూడా జరిగే అవకాశం ఉన్నది. సో అలాగే ముఖ్యంగా మరి ఈ వారంలో ఉన్నటువంటి మంగళవారం అలాగే బుధవారం రోజు అనుకోకుండా మీకు ఆదాయం కలిసి వస్తుంది. మీ యొక్క వ్యక్తిగత ఆదాయం పెరుగుతుంది. అలాగే మీ కుటుంబ సభ్యులు అంటే రక్త సంబంధికులు, తండ్రి గారు కావచ్చు, బ్రదర్స్ అవ్వచ్చు, వారి నుంచి కూడా మీకు ఏదో ఒక సహాయ సహకారం అందించే అవకాశం ఉన్నది. అలాగే మీరు ఏదో ఒక వివాహ వేడుకలో కానీ ఒక ఏదైనా చిన్న ఫంక్షన్ లాంటిలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. స్త్రీలకు ఎక్కువగా ఇది ఆనందదాయకంగా ఉండే అవకాశం ఉంది. వాళ్ళు ఎక్కువగా ఈ వారం అంతా కూడా ఏదో ఒక పూజలు లేదంటే ఏదన్నా ఈ వివాహ వేడుకలు లాంటి దాంట్లో పాల్గొని మరి వారి యొక్క కొత్త ఆభరణాలు, నగలు అటువంటి కొనుక్కునే ప్రయత్నం చేస్తారు. అలాగే స్త్రీలకి ఉపాధి అవకాశం కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయితే అనుకోకుండా మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా అనారోగ్య సమస్య కారణం వల్ల కానీ, లేదా కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు, గొడవలు లాంటివి రావడం వల్ల మీరు చాలా మానసిక అశాంతికి గురయ్యే అవకాశం ఉంది. సో దాని కొరకు మీరు ఏదైనా ప్రశాంతంగా ఉండాలనే ప్రయత్నంలో ఒక 2-3 రోజుల పాటు ఏ మిత్రుని గృహంలోనో బంధువుల ఇంట్లోనో టెంపరీగా వాళ్ళ ఇంట్లో స్టే చేసే సూచనలు కూడా ఈ వారం ఉన్నాయి. సో ఏదైనా కుటుంబ సభ్యుల మధ్య అనైక్యత, సఖ్యత లేకపోవడం కొంతవరకు మీకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అయితే ఆటోమేటిక్గా మీకు ఇదే వారంలో 1వ తారీఖు నుంచి ఆటోమేటిక్గా అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. అలాగే కుటుంబ సభ్యులతో పాటు ఇతరులు కూడా మీకు సహకరిస్తారు. యాస్టీజ్గా మీ యొక్క కార్యక్రమంలో మీరు పాల్గొంటారు. విద్యార్థులకి ఇది ఖచ్చితంగా వాళ్ళ విద్యలో రొటీన్గా వాళ్ళు పడిపోతూ ఉంటారు. ఆదాయపరంగా కూడా మీ కుటుంబంలో ఒకరికి ఏదో ఒక ఆదాయ వనరులు ఏర్పడటం వల్ల మీ పైన కొంత ఆర్థికపరమైన ఒత్తిడి కూడా తగ్గే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. అయితే ఖర్చులు కూడా ఆ విధంగానే ఉంటాయి. మీరు ఒకదానికి ధనం సమకూరిస్తే వేరే దానికి ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. మీకు తెలియకుండానే కొన్ని ఖర్చులు మీ కుటుంబ సభ్యులు పెట్టడం వల్ల మీ యొక్క ఫైనాన్స్ ప్లానింగ్ కొంతవరకు ఇబ్బంది కలుగుతుంది. ఈ విషయంలో కూడా కొంత మనస్పర్ధలు, ఆందోళనలు వచ్చే అవకాశాలు కారణంగా ఉన్నాయి. అయితే ఒకటంటే మీకు ఆర్థికపరంగా ఈ వారం ఏ విధంగా కావాలన్నా, ఎంత ధనం కావాలన్నా సమకూరే అవకాశం ఉంది. అటు వృత్తిరీత్యా ధనలాభం కనబడుతుంది. అలాగే మీ యొక్క సంతానం వల్ల కానీ, తండ్రి వారి వల్ల కానీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మీలో ఉన్నటువంటి టాలెంటు, గుర్తింపు మరి చాలా అనుకూలంగా ఉండడం వల్ల మీ స్వయం కృషితోనే మీ యొక్క పరపతిని ఉపయోగించి ఎటువంటి సమస్యనైనా కూడా 100% సాల్వ్ చేసుకునే విధంగా రాశిలో ఈ రవి బలం చాలా అనుకూలంగా అనుకూలిస్తుంది. అయితే చాలా వరకు అధిక శ్రమ వల్ల
అధిక ఆందోళన వల్ల ఏదో ఒక అనారోగ్యానికి గురి అవకాశం ఉంది కాబట్టి ఎక్కువగా రెస్ట్ తీసుకోవడం కూడా కొంతవరకు అవసరం అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. బట్ ఏదైనప్పుడు కూడా కొంతవరకు వృత్తిలో కొన్ని అపవాదులు అపనిందలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. మీరు ఎంత కష్టపడినప్పుడు కూడా మీ యాజమాన్యం నుంచి సరైనటువంటి ప్రోత్సాహం లేకపోవడం వల్ల కొంతవరకు కొంత ఆందోళనకు గురి అవకాశం ఉంటుంది. అయితే తొందరపడి మాత్రం మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు. ఇది ఎక్కడైనా సరే ఈ అష్టమ శని ప్రభావం వల్ల మీకు వృత్తిలో చికాకులు వస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని సహనంతో ఓర్పుతో భరిస్తూ దాన్ని ఒక భగవంతుడు పెట్టిన పరీక్షగా భావిస్తే అంతా సవ్యంగా జరిగే అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి ఈ వారంలో ఖర్చులు చాలా అధికంగా ఉండే అవకాశం ఉన్నది. ముఖ్యంగా శుక్రుడు వ్యయ స్థానంలో ఈ వారం 3 రోజుల పాటు సంచరించడం వల్ల వృత్తిలో అభివృద్ధి కొరకు అలాగే ఆడంబరమైనటువంటి ఖర్చుల కొరకు ఎక్కువగా ధనాన్ని వెచ్చిస్తారు. అలాగే మీరు చాలా గౌరవప్రదమైనటువంటి వ్యక్తుల్ని సత్కరించే ప్రయత్నంలో వాళ్ళకి ఏదైనా బహుమతులు ఇవ్వడం కానీ అలాంటివి చేయడం వల్ల వాళ్ళు సంతృప్తి చెందే విధంగా వాళ్ళు సాటిస్ఫై చేసే అవకాశం ఉంటుంది. సో అలాగే మీరు ఏదన్నా ఫంక్షన్కో వేడుకో వెళ్ళినప్పుడు ఖరీదైనటువంటి బహుమతులు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఇది రాజకీయ నాయకులకు కానీ మీ అధికారులకు కానీ వాళ్ళ కొరకు ఎక్కువ ధనం ఖర్చు పెడతారు. అలాగే ఈ వారం గృహ అవసరాలకు కానీ లేదంటే ఏదన్నా వాహనాలు చక్కగా రిపేర్ చేయడం కొరకు కానీ గృహాన్ని అందంగా అలంకరించే విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకొని దాని కొరకు కూడా మనీ ఎక్స్పెండిచర్ తెలుస్తూ ఉంది. అయితే వ్యక్తిగత సంపాదన కూడా ఈ వారం మీకు అధికంగా పెరిగే అవకాశం ఉన్నది. రెగ్యులర్గా వస్తున్న ఇన్కంతో పాటు అదనపు ఆదాయం లాంటిది వచ్చే అవకాశం ఉన్నది. ఒక విధంగా ఆకస్మిక ధనలాభం అనలేము, కానీ మీరు ఎవరికైనా హెల్ప్ చేయడం వల్ల లేదంటే మీకు మీ యొక్క టాలెంట్కి నచ్చి ఎవరన్నా గిఫ్ట్ రూపంలో మీకు ఇవ్వడం వల్ల ఖచ్చితంగా మీకు మీ యొక్క ప్రతిభకు తగు విధంగా గుర్తింపు దానికి తగినటువంటి ఇన్కమ్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. అలాగే వృత్తిలో మారే ప్రయత్నం కూడా కొంతవరకు చేస్తారు, కానీ అది 99% ఎక్కువగా జరిగే అవకాశాలు లేవు. బట్ వృత్తిపరమైన ఆదాయం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మీ రాశికి యోగకారకుడైనటువంటి కుజుడు దశమ స్థానంలో ఉండడం వల్ల వృత్తిలో చాలా స్ట్రిక్ట్గా డిసిప్లిన్గా ఉంటారు. ఇతరుల యొక్క జోక్యం ఏమాత్రం సహించలేకపోతూ ఉంటారు. అవసరమైతే మీరు చేసినటువంటి వృత్తి మధ్యలో విడిచిపెట్టినా కన్నా సిద్ధపడతారు తప్ప ఏ విషయంలో కూడా రాజీ పడే అవకాశం ఈ వారం మీకు 100% లేదు. మీ యొక్క పందాలోనే నిజాయితీగానే వెళ్ళడం మంచిది. అయితే ఈ వారం చివరిలో అనుకోకుండా కొంత హాస్పిటలైజేషన్ సంబంధించినటువంటి ఖర్చులు ఉండే అవకాశం ఉంది. అది మీ కుటుంబంలో పెద్దలకు కానీ వ్యక్తిగతంగా మీకు కానీ కొంతవరకు హాస్పిటల్ని సందర్శించడం, వైద్యపరమైన ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వానికి వారికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు కానీ పన్నులు అటువంటివి 100% ఈ వారంలో క్లియర్ చేయవలసి ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంతవరకు వృత్తిపరంగా అధికారుల నుంచి ఒక విధమైనటువంటి వేధింపులు వచ్చే అవకాశం ఉంది. మీరు ఎంత కష్టపడినప్పటికి కూడా తగు విధమైన గుర్తింపు అధికారుల నుంచి లేకపోవడం, పైపొచ్చి ఏదో విధంగా మిమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా ఓర్పుతో సహనంతో మీరు ఈ సమస్యని ఎదుర్కోవాలి తప్ప ఏమాత్రం ఇబ్బంది పడినా, ఏమాత్రం టెన్షన్కి లోనైనా, ఏమాత్రం తొందరపడి నిర్ణయాలు తీసుకున్నా కొంతవరకు మీరే నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా నిదానంగా వ్యవహరించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కంపల్సరిగా నూతన ఉపాధి అవకాశాలు రావడం కానీ ఏదైనా కొత్త ఉద్యోగం లాంటిది వచ్చే అవకాశం ఉంటుంది. యాజిటీస్గానే వివాహ ప్రయత్నాలు చాలా గట్టిగా ప్రయత్నం చేస్తే తప్ప కుదిరే అవకాశం లేదు. చాలా వరకు ఈ సమయంలో మీకు వివాహ సంబంధాలు ఏమైనా ప్రయత్నం చేస్తుంటే అవి దగ్గర దాకా వచ్చి మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాని కొరకు మీరు పెద్దగా ఆలోచించవద్దు. తొందరలోనే మీకు మరి గురుబలం పెరుగుతుంది. అప్పుడు మీకు వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి, అవి సాల్వ్ అవ్వడం కానీ
లేదంటే మీకు వివాహం నిర్ణయం అవడం కానీ నిశ్చయం అవడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ కానీ మరి ఇప్పుడు ఈ వారంలో మీకు 2 శుభగ్రహాలు రాశి యందు సంచరించడం వల్ల ఎక్కడికి వెళ్ళినా సరే మంచి గుర్తింపు గౌరవం పొందే అవకాశం ఉంది. ఇది కళారంగంలో సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కన్యా రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఎక్కువగా ప్రభుత్వ ప్రోత్సాహం ఎక్కువగా లభిస్తుంది. ప్రభుత్వ అధికారులు మీకు అండగా ఉంటూ మీకు అన్ని విధాలా సహకరించే ప్రయత్నం చేస్తారు. అలాగే అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు కానీ మీ కుటుంబం చెందినటువంటి గౌరవప్రదమైనటువంటి వ్యక్తులు మీకు మీ యొక్క అభివృద్ధికి కారణమవుతారు. మీ ఆర్థిక సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. అంటే మీకు ఏదైతే డిజైర్ ఉందో ఏదైతే కోరుకుంటున్నారో అవి ఈ వారంలో నెరవేరే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఆగస్టు 1వ తారీఖు నుంచి శుక్రుడు వ్యయ స్థానంలోకి రావడం వల్ల దశమాధిపతి బుధుడితో కలిసి ఉండడం అన్నది నిజంగా మీరు ఏదో ఒక ఇన్వెస్ట్మెంటు చేయడం జరుగుతూ ఉంటుంది. మీరు ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు 100% ఈ సమయంలో ఫలించే అవకాశం ఉన్నది. అలాగే మీరు శ్రేయోభిలాషమైనటువంటి ఎంతో కాలంగా మీరు కలుద్దాం అనుకున్నటువంటి మిత్రుల్ని ఆత్మీయుల్ని కలుసుకుంటారు. వాళ్ళని మీ యొక్క స్థాయికి తగ్గట్టుగా సత్కరించి ఏదో ఒక విలువైన బహుమతిలో వాళ్ళు సాటిస్ఫై పొందే విధంగా వాళ్ళని సంతృప్తిపరిచే అవకాశం ఉన్నది. సో ఏదైనా ఈ వారం అంతా కూడా చాలా బిజీగా ఉంటారు. ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు కొలిక్కొస్తాయి. అలాగే కొన్ని బాధ్యతలు కూడా మీరు ఈ వారం నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నంతో పాటు మీ యొక్క సంపాదన పెంచుకునే ప్రయత్నం కూడా ఈ వారం జరిగే అవకాశం ఉంది. గతంలో చేస్తున్నటువంటి పని గంటల కన్నా ఇంకా ఎక్కువ సమయం మీరు వెచ్చించడం జరిగే అవకాశం ఉంటుంది. కొంతవరకు శ్రమ అధికమైనప్పుడు కూడా అది మీకు ఇంట్రెస్ట్గాను ఆనందదాయకంగాను ఉండే అవకాశం ఉంటుంది. బట్ రాహు యొక్క ప్రభావం వల్ల వైవాహిక జీవితంలో ఉన్నటువంటి కొంత ఎడబాటు కొంతవరకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇద్దరి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు అవకాశంగా తీసుకొని ఇతరులు మీ మధ్య ఇంకా అగాధాన్ని సృష్టించి ఎక్కువ గ్యాప్ను పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు భార్యాభర్తలు వాళ్ళు సమస్యలు ఏమన్నా ఉంటే పరస్పరం వారిలో వారే చర్చించుకొని పరిష్కారం చేసుకోవడం మంచిది తప్ప ఇతరుల యొక్క ప్రమేయాన్ని ఇతరుల యొక్క రాజీ కొరకు వెళ్ళినప్పుడు అది ఇంకా ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి ఉన్నటువంటి మనస్పర్ధలు ఆసరాగా తీసుకొని వేరే వాళ్ళు మీ జీవితంలో ప్రవేశించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీకు దగ్గర అవ్వాలనే ప్రయత్నం ఇప్పుడు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి ప్రలోభాలకు కానీ ఎటువంటి రూమర్సు అనుమానాలకి తావు లేకుండా ఖచ్చితంగా నిజాయితీగా వ్యవహరిస్తే అతి తొందరలోనే మీకు ఈ వివాహపరమైన సమస్యలు ఏవైనా ఉంటే సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. తద్వారా అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క హోదా పెరగడం వాళ్ళ యొక్క ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు చాలా నిదానంగా వ్యవహరించడం మంచిది. అనుమానాన్ని తగ్గించుకొని రియలిస్టిక్గా ఆలోచిస్తే బాగుంటుంది. సో ఏదైనా ఈ వారంలో ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళను అక్కడ ఉన్నటువంటి గురువులను కలుసుకొని మీ యొక్క సమస్యలు వాళ్ళతో చర్చించి దానికి తగు విధమైనటువంటి పరిహారాన్ని కూడా ఈ వారం మీరు పొందే అవకాశం ఉంటుంది. రాశిని అలాగే లగ్నాన్ని కన్యా లగ్నాన్ని కానీ కన్యా రాశికి కానీ గురువు వీక్షణ ఉండడం వల్ల మీరు ఏదన్నా పుణ్య కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు ఖచ్చితంగా దాని ఫలితాన్ని తొందరగా నెరవేరే అవకాశం ఉంటుంది. దాన్ని కూడా ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఏదన్నా ప్రభుత్వపరమైనటువంటి సహాయం కావాలన్నా సహకారం కావాలన్నా ఈ వారం మీకు కంప్లీట్గా పూర్తయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు దేని కొరకు ప్రయత్నం చేస్తున్న ఒక స్కాలర్షిప్ కొరకు కానీ లేదంటే ప్రభుత్వ సంబంధించిన రుణం కొరకు కానీ ముఖ్యంగా విద్యార్థులకి ఇది చాలా మంచి అవకాశం. మీ ఉన్నత విద్యకు ఖచ్చితంగా మరి ప్రభుత్వ ప్రోత్సాహం లభించే అవకాశం ఉంటుంది. స్కాలర్షిప్ లాంటి సహకారం లభిస్తూ ఉంటుంది. అలాగే మీకు మీరుగా ఏదైనా పార్ట్ టైమో ఇంకోటో చేసి మీ యొక్క ఆర్థిక సమస్యల్ని మీరే పరిష్కరించుకునే దిశగా వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ వారం ఎంత శ్రమ అధికంగా ఉన్నప్పుడు కూడా దానికి తగిన ఫలితం ఈ వారం అంతా కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది. తులారాశి వారికి ఈ వార ప్రారంభంలో ముఖ్యంగా 30-31వ తారీఖులో ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోవడం అన్నది ఇంపార్టెంట్ అనే విషయం. ఆ రోజు ఏ విధమైన అగ్రిమెంట్లు కానీ
సంప్రదింపులు కానీ జరపకుండా ఉంటే 99% ఉండే అవకాశం ఉంటుంది. ఇక వార ప్రారంభంలో ఎక్కువగా వృధా శ్రమ ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఆకస్మికంగా ఒక మిత్రుని కలుసుకునే ప్రయత్నం చేస్తారు. దాని కొరకు మీరు కొంత దూరం ప్రయాణించి వారిని కలుసుకొని వారి నుంచి కొంత క్షేమ సమాచారాన్ని కానీ మీకు అవసరమైనటువంటి ముఖ్యమైన విషయాలు కానీ తెలుసుకోవడం అవసరం ఉంటుంది. అలాగే ఏదన్నా ఒక ఆర్థిక సంబంధించిన విషయాల్లో, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో ఒక ముఖ్యమైనటువంటి విషయం మీరు చర్చిస్తారు. దాని విషయంలో మీరు ఒక నిర్ణయానికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏదన్నా కొత్తగా ఆదాయ వనరులు ఏర్పరచుకునే ప్రయత్నం అన్నది వార ప్రారంభంలో జరుగుతుంది. అలాగే మరి లాభస్థానంలో ఉన్నటువంటి శుక్ర బుధులు ఇది మీకు 2 విధాలుగా ఆర్థికపరమైనటువంటి సహకారం లభించే అవకాశం ఉంది. అంటే మీరు త్వరలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే, లేదంటే ఏదైనా ఉన్నత విద్య కొరకు ధనాన్ని మీరు పూల్ చేస్తుంటే, ఒకటి మీ యొక్క సంపాదన ద్వారా కానీ, లేదంటే ఏదన్నా ఇన్సూరెన్సు బ్యాంకుల సంస్థ ద్వారా కానీ మీకు ఒక యాంగిల్లో ఆర్థిక సహకారం అందుతుంది. అలాగే మీ పెద్దవారి ద్వారా, మీ తాతగారు లేదా తండ్రి గారు వారి ద్వారా కొంతవరకు మీకు ఆర్థిక సహకారం అందే అవకాశం ఉంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సో ఈ కారణం వల్ల వివాహం నిశ్చయం అవడం కానీ, లేదంటే వివాహ సంబంధించిన విషయాల్లో ఒక శుభవార్త మీకు రావడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఈ తులారాశిలో ఈ సెలబ్రిటీలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వారికి ఖచ్చితంగా మీరు ఆశించిన విధంగా మీకు ఒక మంచి అవకాశాలు రావడం, మీ యొక్క టాలెంట్ను రుజువు చేసుకునే ప్రయత్నం కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉన్నది. అలాగే ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. ప్రభుత్వపరమైన గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, పెద్ద పెద్ద సంస్థల్లో ఉద్యోగం చేసిన ప్రైవేట్ వారికి కానీ అనుకోకుండా వృత్తిలో కొన్ని చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అనుకోకుండా కొన్ని వృత్తిలో మార్పులు కూడా రావాల్సి ఉంది. అంటే మీరు చాలా నిజాయితీగా, చాలా స్ట్రిక్ట్ ఫార్వర్డ్గా వర్క్ చేస్తుంటే మిమ్మల్ని డైవర్ట్ చేస్తూ ఇతరుల యొక్క పెత్తనం మీ యొక్క వృత్తిలో ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల ఖచ్చితంగా మీరు అసహనానికి గురవుతారు. ఆ సమయంలో ఉద్యోగం మానేద్దామా అన్నటువంటి తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఏ విధంగా కూడా తొందరపడకుండా నిదానంగా వ్యవహరించండి. ఏదైనప్పుడు కూడా అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు, వేధింపులు ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా సావకాశంగా ఆలోచిస్తే అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ముఖ్యంగా స్పెక్యులేషను, షేర్ మార్కెట్ వివిధ వాటిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయవద్దు. ఏదన్నా నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది. కొత్తగా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి చాలా మంచి అవకాశాలు ఈ వారంలో రావడం జరుగుతుంది. అయితే దాంట్లో కొంత మోసంతో కూడుకునేవి కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి గతంలో మోసపోయిన విధంగాను, నష్టపోయిన విధంగానూ కాకుండా మళ్ళీ కొత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఎప్పుడు ఈ తులారాశి వారు ఏదో చేద్దామనే ప్రయత్నం చేస్తుంటారు, కానీ ఒకసారి పొరపాటు జరిగిందని మానేయకుండా పదే అదే చేస్తుంటారు. ఆ కారణం వల్ల ఎక్కువ నష్టపోతుంటారు. కాబట్టి కంపల్సరీగా రిపీటెడ్గా మీకు ఏదైనా నష్టం వస్తుంటే దాని జోలికి వెళ్లకుండా తిరిగి సరికొత్తగా ఆలోచించే ప్రయత్నం చేయండి. అదే ఈ వారంలో స్త్రీలకి అద్భుతమైనటువంటి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. లేదా వాళ్ళు మనసులో ఉన్న విధంగా వాళ్ళ కోరికలు నెరవేరే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ముఖ్యంగా 1, 2 తారీఖుల్లో అష్టమ చంద్ర ప్రభావం వల్ల ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడే అవకాశాలు ఉంటాయి. అనవసరంగా ప్రయాణాలు చేయడం, అనవసర వ్యక్తుల్ని కలుసుకొని లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వృశ్చిక రాశి వారు ఈ వారం ఆగస్టు 1, 2 తారీఖుల్లో ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటే చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. అలాగే వార ప్రారంభంలో కొంతవరకు దగ్గర బంధువులతో విరోధాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు లాంటివి చేస్తున్న వాళ్ళు
కొంత నిదానంగా ఆలోచించి ప్రయత్నం చేయాలి తప్ప ఏమాత్రం తొందరపడకుండా నిదానంగా వ్యవహరించండి. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పెక్యులేషను, ఈజీ మనీ వాటికి దూరంగా ఉండాలి. అలాగే ఈ సమయంలో మీకు ఏదో రైల్వేలోనో, బ్యాంకులోనో, ప్రభుత్వంలోనో ఉద్యోగం ఇప్పిస్తామని ముందుగా మీరు ఏదో సగం ఒక 5 లక్షలు కట్టి ఉద్యోగం వచ్చిన తర్వాత మిగతాది ఇమ్మని చెప్తూ ఉంటారు. అటువంటి వాటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయత్నం చేయొద్దు. మీకు టాలెంట్ నిజంగా ఉంటే ఖచ్చితంగా అదే వస్తుంది తప్ప బ్యాక్ డోర్లో ప్రయత్నం చేయడం వల్ల చాలా వరకు మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు కానీ, ప్రైవేటు ఉద్యోగస్తులకు కానీ ఈ వారం అధికారుల నుంచి ఒక విధమైన వేధింపులు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైనటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు లాంటివి వాయిదా పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కొంతవరకు ఓర్పుతో, సహనంతో వ్యవహరించడం మంచిది. అయితే కొంతవరకు కొత్త అవకాశాలు మీ కొరకు వచ్చినట్టే వచ్చి జారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో తొందరపడకుండా నిదానంగా వ్యవహరించండి. వీలైతే 2-3 రోజులు సెలవు పెట్టి మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలి తప్ప తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకునే ప్రయత్నం చేయొద్దు. అయితే మరి ఈ వార ప్రారంభంలో కొంతవరకు అసలు ఆదాయంతో పాటు అదనపు ఆదాయం కొరకు కూడా ప్రయత్నం చేస్తారు. అనూహ్యంగా మీకు ఈ నెల చివరిలో ఈ వారం చివరిలో కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయి. గతంలో మీరు కలిసి చేసినటువంటి కార్యక్రమాలు ఆగిపోయి ఉంటాయి. మళ్ళా తిరిగి వాళ్ళే మీతో కలిసి మీరు కొత్తగా మీ యొక్క వృత్తి వ్యవహారాలు కానీ, ఆదాయ వనరులు లాంటివి ఎక్కువగా మళ్ళా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. మరి వ్యాపారస్తులకు కూడా ఇది చాలా వరకు మీరు చేస్తున్నటువంటి వ్యాపారంతో పాటు అదనంగా ఏదైనా అవకాశాలు రావడం వల్ల ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వివాహ సంబంధించిన విషయాలు, ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళకి కొంతవరకు ఒక విధమైనటువంటి నిరాశ లాంటిది వచ్చే అవకాశం ఉంది. మీరు తొందరగా పెళ్లి చేసుకుందాం అనుకుంటే కొంతవరకు ఇంచుమించుగా మీరు ఈ నెల చివరి వరకు ఆగితే మరి రాబోయే శుభముహూర్తాల్లో మీకు వివాహం లాంటిది కూడా నిశ్చయమయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి సంప్రదింపులు ఈ సమయంలో చక్కగా జరిగే అవకాశం ఉంది. అలాగే వివాహ విషయంలో ఒక కొలిక్కు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఏ విషయమైనా సరే మరి ఈ ఆగస్టు 1-2 తారీఖుల్లో కాకుండా ఏవైనా ఒప్పందాలు ఉంటే మిగతా రోజుల్లో చేసుకుంటే అవి పర్మనెంట్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ధనుసు రాశి వారికి ఈ వారంలో కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే వృత్తిలోనే మీకు విపరీతమైనటువంటి పోటీ ఏర్పడటం వల్ల మీ యొక్క కృషి, పట్టుదల ఇంకా ఎక్కువగా పెంచుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఏదైనా పోటీ ఉన్నప్పుడే మీలో ఉన్నటువంటి అసలు సామర్థ్యం బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి పోటీ విషయంలో ఏమాత్రం వెనకంజ వేయకుండా మీరు కూడా ధీటుగానే సవాలు ఎదుర్కొని అందులో సక్సెస్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. చాలా వరకు ఈ వారంలో చాలా బాధ్యతల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. ఆర్థికపరంగా చాలా అనుకూలంగా ఉండడం వల్ల కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. రుణాలు లాంటివి ఏమన్నా ఉంటే క్లియర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలా ఎక్కువ మొండి పట్టుదలతో వ్యవహరించే అవకాశం ఉంటుంది. ఈ వారంలో మీరు ఎక్కువన్నా సరే కొంతవరకు దగ్గర బంధువులతో ఏదైనా సంప్రదింపులు జరిపేటప్పుడు కొంతవరకు రాజీ మార్గంలోనే వెళ్ళాలి తప్ప మీరు అనుకున్నదే కరెక్టు, మీరు చేస్తున్నదే కరెక్ట్ అనుకోవడం వల్ల కొంత అవతల వారి నుంచి విరోధాన్ని కొని తెచ్చుకోవడం అవుతుంది. ముఖ్యంగా తండ్రి గారి తరపు బంధువులతో కానీ, స్త్రీలతో కానీ వ్యవహరించినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం కానీ, వాళ్ళ మనసును కష్టపెట్టే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయత్నం చేయవద్దు. అంటే మీది కరెక్ట్ అయినప్పుడు కూడా ఈ సందర్భంలో కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత సావధానంగా వ్యవహరించడం మంచిది. అయితే ఈ నెల 1వ తారీఖు తర్వాత చాలా వరకు మీకు గతంలో
శత్రువులుగా ఉన్నవాళ్ళే, అంటే బంధువుల్లోనే అనుకుందాం, వాళ్ళు మళ్ళీ మిత్రులుగా మారి మీ యొక్క అభివృద్ధికి సహకరించడం జరుగుతుంది. అంటే మీ యొక్క తెలివితేటలకి, మీలో ఉన్నటువంటి వృత్తి నైపుణ్యానికి వాళ్ళు కూడా కొంతవరకు సహకరించి మీ నేమ్ అండ్ ఫేమ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇదే రాశిలో మరి ఏదైనా మీడియా, టీవీ, కళారంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఏదైనా ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, శాస్త్రాలు పట్టున్న వాళ్ళకి ఒక చక్కని గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే విద్యార్థులకైతే ఉన్నత విద్యా అవకాశాలు చాలా బలంగా రావడం జరుగుతుంది. అలాగే పిహెచ్డీ లాంటి ఏదైనా ఇంకా విద్య పెంచుకునే ప్రయత్నంలో మీ యొక్క కృషి ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. అయితే ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నాల్లో మాత్రం కొంత నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. 1-2 సార్లు బాగా దగ్గరికి వచ్చి మిస్ అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేసుకోవడం మంచిది. గతంలో ఉన్నటువంటి బాధ్యతల కన్నా కొన్ని అదనపు బాధ్యతలు మీ మీద రావడం జరుగుతుంటుంది. కాబట్టి దాని వరకు కూడా మీరు కొంత ధనాన్ని స్పేర్ చేయవలసి ఉంటుంది. కాబట్టి మీ యొక్క నైపుణ్యాన్ని మీ ఇంకా ఎక్కువ శ్రమ పడడం వల్ల దానికి తగిన ధనం అయితే సంపాదిస్తూ ఉంటారు. బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అన్నమాట. మీ యొక్క ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా దాన్ని బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్ళడం, కొంతవరకు అనవసర ఖర్చులు లాంటివి తగ్గించుకోవడం వల్ల కొంతవరకు ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి మీ మీద తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో రాహు ప్రభావం వల్ల కొన్ని ప్రలోభాలకి లొంగడం కానీ, ఏదైనా స్థిరాస్తి కొనే విషయంలో మోసపోయే అవకాశం ఉంది. ఏదో తక్కువగా వస్తుందనో, లేదంటే ఏదైనా ఒక వాహనం ఏదో సెకండ్ హ్యాండ్ ఏదో తక్కువగా వస్తుందని కొనుక్కోవడం వల్ల అవి సరైనటువంటి డాక్యుమెంట్స్ లేకపోవడం, గతంలో ఏదైనా రిస్క్తో కూడుకొని ఉండడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా గృహం కానీ, స్థిరాస్తి కానీ, వాహనాలు లాంటి కొనుగోలు చేసేటప్పుడు దాని తాలూకా పూర్వపరాలు బాగా తెలుసుకొని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే తీసుకోవాలి తప్ప, లేకపోతే తర్వాత మనం మొత్తం కోల్పోవలసి ఉంటుంది. కాబట్టి ఏమాత్రం తొందరపడే ప్రయత్నం చేయకండి, నిదానంగా వ్యవహరిస్తే మంచిది. బట్ అలాగే ఈ సమయంలో వృత్తిపరంగా అధికారుల నుంచి ఖచ్చితంగా కొన్ని చికాకులు, వేధింపులు, అంటే మీకు ఇష్టం లేకపోయినా కొన్ని కార్యక్రమాలు తప్పనిసరిగా మీతో చేయించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. దానివల్ల మీరు మనస్తాపానికి గురవుతూ ఉంటారు. అయితే ఎప్పుడు కూడా మీరు పొరపాటు చేయడానికి అంగీకరించరు. కాబట్టి వాళ్ళ నుంచి కొంత వ్యతిరేకత రావచ్చు. ఈ సమయంలో మీకు మరి కొంతవరకు ఉద్యోగంలో మార్పు రావడం కానీ, కొంత వేరే సీట్లోకి మిమ్మల్ని మార్చడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏమాత్రం నిరాశపడకుండా నిజాయితీగానే వ్యవహరిస్తే అతి తొందరలోనే మరి మీరు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి ఈ వారం చాలా విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. అయితే మీకన్నా మీ జీవిత భాగస్వామికి ఎక్కువ లాభసాటిగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ సమయంలో మీరు ఏదన్నా నూతన వ్యవహారం చేపట్టాలనుకుందాం అన్నప్పుడు అది మీ భార్య పేరుతో చేయడం అన్నది మంచిది. లేదంటే మీరు స్త్రీ అయితే మీ భర్త గారి పేరుతో చేసుకోవడం వల్ల ఆ కార్యక్రమం సజావుగా సాగే అవకాశం ఉంది. అది గృహ నిర్మాణం కావచ్చు, ఏదైనా వ్యాపార ప్రారంభం కావచ్చు, ఎలాంటి కార్యక్రమం అయినా కూడా మరి ఈ విధంగా చేయడం వల్ల మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. చాలా వరకు సొంత ప్రయత్నాలు ఏదో విధంగా వాయిదా పడే అవకాశాలు ఉంటాయి. అలాగే కొంతవరకు మీ మీద బాధ్యతలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గతంలో మీరు కంప్లీట్గా క్లియర్ అయిపోయింది అనుకున్నటువంటి ఒక వ్యవహారం తిరిగి మళ్ళా మొదటికి రావడం వల్ల దాని కొరకు చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. అయితే సమస్య సాల్వ్ అవుతుంది, కానీ కొన్ని రోజుల పాటు అది ఒక మానసిక వేదనకి, అశాంతికి కారణం అవుతూ ఉంటుంది. అలాగే మీరు వృత్తిలో మార్పు కొరకు చేస్తున్న ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలించే అవకాశం ఉండదు. చాలా వరకు దగ్గరగా వచ్చి మిస్ అయిపోవడం జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనందుకు వృత్తి సంబంధించిన విషయాల్లో కానీ, ఏదన్నా వ్యాపార పెట్టుబడి పెట్టే విషయాల్లో కానీ ఏమాత్రం తొందరపడకుండా కొంతకాలం పాటు కొత్త పనులకు వాయిదా వేసి ప్రస్తుతం ఉన్న దాని మీదే శ్రద్ధ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంటు. ఇప్పుడు మీకు రాహువు, శని గ్రహాల యొక్క అనుకూలత లేకపోవడం వల్ల పెద్ద పెద్ద అవకాశాలు మీకు వచ్చినప్పుడు కూడా దానికి తగినటువంటి ఇన్వెస్ట్మెంటు, పెట్టుబడి మన దగ్గర లేకపోవడం వల్ల అవి మనం చేయలేకపోయామనే బాధ
కంపల్సరీగా కలుగుతుంది. అయితే అవి చేయకపోవడమే మంచిది. ఇప్పుడు ఈ విధంగా రావడం అన్నది ఒక విధంగా మీ మంచిగా అనుకోవాలి తప్ప, అయ్యో మన దగ్గర డబ్బు లేకుండా అయిపోయింది, ఇది చేసుంటే మనకు చాలా బాగా కలిసి వచ్చినేమో అని అనుకుంటారు. కానీ అది మాత్రం ఒట్టి అపోహ మాత్రమే. ఈ విధంగా మీ దగ్గర మీకు వచ్చినటువంటి అవకాశాలు వదులుకోవడమే ఉత్తమమైంది తప్ప, అది దానికోసం ఏమీ మీరు బాధపడే అవకాశం లేదు. అయితే కొంతవరకు మరి మీరు ఎవరినైతే ఆత్మీయులుగా భావిస్తున్నారో వాళ్ళతో కొంత విరోధం వచ్చే అవకాశం ఉంది. వాళ్ళే మీకు ఎగ్నెస్ట్గా వర్క్ చేస్తూ కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అంటే ఒక విధంగా రహస్యత్రులు అనుకుంటారు, కానీ మీకు కావలసిన వాళ్ళే, మీ అభివృద్ధిని, మీ ఎదుగుదలని కారణమైన వాళ్ళే తిరిగి మళ్ళీ మీ యొక్క పతనానికి, మీ యొక్క ఇబ్బందికి కారణమవుతుంటారు. కాబట్టి ఈ సమయంలో మాత్రం ఏది జరిగినా కూడా మన మంచిగా అనుకోవాలి తప్ప, అనవసరంగా దానికోసం ఆందోళన పడి ఊరిక బీపీ పెంచుకొని వాళ్ళని వీళ్ళని సంప్రదించి అనవసరంగా ఏ కోర్టుగానో దానికనో దీనికనో తిరగకుండా చాలా నిదానంగా కొంతకాలం పాటు దీన్ని వాయిదా వేసుకుంటే ఏ సమస్య అయినా సరే అతి తొందరలో మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అయితే గురువు యొక్క దృష్టి వల్ల ఎటువంటి ఇబ్బంది ఉన్నా 100% మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. వీలైతే ఈ సమయంలో మీరు ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా హనుమాన్ ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల కొంతవరకు మీకు ఈ వారంలో ఎదురయ్యే ఇబ్బందుల్ని చాలా వరకు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ వాటిలో కూడా కొద్దిగా దూరంగానే ఉండే ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే కొంత రిలీఫ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. భూములు, స్థిరాస్తులు వరకు కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాటి సంబంధించిన విషయంలో భూములతో వ్యాపారం చేస్తున్న వాళ్ళకి చాలా వరకు ఇది లాభసాటిగా ఉండే అవకాశం ఉంది. కుంభరాశి వారికి ఈ వారం కొన్ని బాధ్యతల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. అలాగే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త ఈ వారంలో మీకు వచ్చే అవకాశం ఉన్నది. ముఖ్యంగా వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో 2 వివాహ అవకాశాలు, అంటే 2 పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశం ఉన్నది. అయితే మీరు మొదటి నుంచి ఇష్టపడుతున్నదే తిరిగి మళ్ళా గతంలో వాళ్ళు డ్రాప్ అయిపోయి ఇప్పుడు రావడం వల్ల దానిని నిర్ణయించుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సో అది వివాహ విషయంలో ఉన్నటువంటి ఒక నిర్ణయం ఈ సమయంలో రావడం జరుగుతుంది. అలాగే మరి వృత్తి సంబంధించిన విషయాల్లో మీరు కొంతవరకు చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా ఈ వారంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది ఉన్న ప్రాంతంలో కన్నా కొంత వేరే ప్రాంతంలో ప్లేస్ మారే విధంగా ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ పరిస్థితుల్లో మీరు కొంతకాలం పాటు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్లోకి మారి అక్కడ విధి నిర్వహణ చేసుకోవడం అన్నదే చాలా మంచి ఆలోచనగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఎటువంటి ఆలోచన లేకుండా ప్లేస్ మారే ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఉద్యోగపరంగా కూడా మీరు చాలా ప్రశాంతంగా చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ వారంలో మీకు అధికారులతో వేధింపులు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. అలాగే జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు రావడం వల్ల, మీ బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేకపోవడం వల్ల ఉద్యోగంలో కొన్ని చికాకులు లాంటివి ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. దాని విషయంలో కొంత శ్రద్ధ పెట్టండి. మరీ అంత నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొద్ది కాలం పాటు లీవ్ తీసుకున్నా సరే ఉద్యోగానికి న్యాయం చేస్తే మంచిది. ఇక భార్యాభర్తల సంబంధ విషయంలో కూడా కొన్ని అపోహలు, ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా మీకు అత్తవారు తరపు బంధువులతో కానీ, భార్యతో కానీ, భార్య లేదా భర్త తరపు బంధువులతో కొన్ని విభేదాలు వచ్చి అవి పెద్ద మనుషుల వరకు, కోర్టు వరకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంతకు వాటిని అంత దూరం తీసుకెళ్లే ప్రయత్నం చేయవద్దు. ఏదో విధంగా దాన్ని కొంతకాలం పాటు వాయిదా వేయడం మంచిది తప్ప దాన్ని మరీ పెద్ద చేసుకుంటే చిన్న సమస్య పెద్దదయ్యే అవకాశం ఉంది.
అలాగే మీరు నిర్వహిస్తున్నటువంటి కొన్ని బాధ్యతలు ఎదుటి వారికి ఇష్టం లేకపోవడం వల్ల అది వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండడం వల్ల కూడా చిన్న సమస్యగా మారే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీకు ఏమైనా అదనపు బాధ్యతలు లాంటివి కానీ, మనకు సంబంధం లేని బాధ్యతలు కానీ, అటాచ్మెంట్స్ కానీ ఉంటే ఈ సమయంలో దాన్ని వదులుకుంటే అటు మీ ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు మీ ఫ్యామిలీకి కూడా మరి ఒక విధంగా మంచి చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా కొన్ని అదనపు బాధ్యతలు కానీ, చిన్న చిన్న బలహీనతలు కానీ ఉంటే అవి 100% వదిలివేయడం మంచిది. అదే మనం ఇందాక అనుకున్నప్పుడు కొన్ని బాధ్యతలు మీ నుంచి తప్పుకునే అవకాశం ఉంది. మీరు కూడా కొన్ని ఆ బాధ్యతల నుంచి బయటపడితే మీరు హ్యాపీగా ఉంటారు, మీ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి చూడండి, ఈ అవకాశాన్ని కొంతమంది మీ మీద మరీ ఇబ్బంది పెట్టి ఇంకా మిమ్మల్ని అదే వాటికి బానిసగా చేసే అవకాశం ఉంటుంది. అది ఏదన్నా అవ్వచ్చు. అది దాన్ని బట్టి మీకు అర్థం చేసుకొని బయటకు వచ్చే ప్రయత్నం చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా రక్త సంబంధీకులతో విరోధం పెట్టుకునే ప్రయత్నం చేయొద్దు. ముఖ్యంగా స్త్రీలతో విరోధం పెట్టుకోవడం వల్ల అది మీ ఉద్యోగం మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది, వ్యక్తిగత జీవితం మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అవకాశం ఉన్నవాళ్ళు ఈ సమయంలో ఏదన్నా గృహం కొనుక్కునే ప్రయత్నం కూడా చేయవచ్చు. ఇప్పటిదాకా మీరు అటువంటి ప్రయత్నం చేయకుండా ఉంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒక గృహం కొనుక్కోవడం కానీ, కొత్త గృహంలోకి మారడం కానీ, కనీసం అద్దెంట్లోకైనా మారే సూచనలు ఉన్నాయి. కాబట్టి కొంతవరకు మారడం వల్ల మీ జీవితంలో కూడా ఒక మార్పు వచ్చే అవకాశం ఉంది. మీనరాశి వారికి ఈ వారంలో వృత్తిరీత్యా ఒక లాభం కలిగే అవకాశం ఉంది. అంటే ఉద్యోగంలో అభివృద్ధి కానీ, ఫైనాన్షియల్ గెయిన్ కానీ వచ్చే అవకాశం ఉన్నది. అలాగే వార ప్రారంభంలో మీ యొక్క కుటుంబంలో ఎక్కువగా బంధువులు, మిత్రులు రావడం జరుగుతుంది. మీ గృహంలో చిన్న వేడుక, ఫంక్షన్ లాంటివి జరిగే అవకాశం ఉంది. లేదంటే మీరు ఏదైనా ఫంక్షన్లో కానీ, వేడుకలో కానీ పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే వివాహ సంబంధించిన విషయాలు కానీ, శుభకార్యాలకి, పెళ్ళిళ్ళకి సంబంధించిన చర్చల్లో పాల్గొని ఏదైనా ఒక శుభకార్యం కొరకు ఒక నిర్ణయం తీసుకునే ప్రయత్నం కూడా ఉంది. అలాగే ఆర్థిక పరంగా కూడా కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆదాయం పెరగడం వల్ల కానీ, మీ కుటుంబాన్ని ఇతరులు ఏదో విధంగా ఆదుకోవడం వల్ల మీ యొక్క ఆర్థిక పరమైన సమస్యలు చాలా వరకు ఈ వారం నుంచి బయటపడే అవకాశం ఉన్నది. అలాగే మీరు వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా బ్యాంకింగు, ఫైనాన్సు, టీచింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి వృత్తిలో ఖచ్చితమైన మార్పు, అభివృద్ధి కూడా రావడం జరుగుతూ ఉంది. ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల కంపల్సరీగా వృత్తిలో గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. అయితే మీరు చిన్న విషయాన్ని కూడా ఎక్కువ ఆందోళన పడకుండా చాలా నిదానంగా, ఓర్పుగా ప్రయత్నం చేయండి. ఏమాత్రం మీరు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కానీ, వేరే సంస్థల్లో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నప్పుడు మీకు కొంతమంది ఫేక్గా బ్యాక్ డోర్లో ఏదన్నా మీకు ఒక 10 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తాం, ఒక 3 లక్షలు ఇస్తాం, ముందు 1 లక్ష సగం ఇవ్వండి, తర్వాత సగం ఇస్తామనే ప్రలోభాలకి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా విదేశంలో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఇటువంటి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానివల్ల మోసపోవడం తప్ప ఏ విధంగా కూడా ప్రయోజనం ఉండదు. ఈ సమయంలో మీరు సిన్సియర్గా ప్రయత్నం చేస్తే ఏదైనా మీకు అర్హత ఉంటే అది సాధించే అవకాశం ఉంది. కాబట్టి నిజాయితీగానే ప్రయత్నించాలి తప్ప ఏ విధంగా కూడా ఇతరులను ఆశ్రయించడం వల్ల 100% మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికోసం ప్రయత్నం చేయవద్దు. నిజాయితీగానే ప్రయత్నం చేయండి, బాగుంటుంది. అలాగే ఇది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. అధికారులు మిమ్మల్ని ప్రోత్సహించి మీతో మంచి రిజల్ట్ రాబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే మీకు వృత్తిలో కూడా మంచి అభివృద్ధిని కూడా ఈ సమయంలో ఇచ్చే అవకాశం ఉన్నది. అయితే వివాహ సంబంధించిన విషయాల్లో, వైవాహిక జీవితంలో కొన్ని అపోహలు, కొన్ని ఎడబాట్లు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీకు దగ్గర బంధువులతో కొన్ని విరోధాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి, ఎక్కువ హోదా కలిగినటువంటి స్త్రీలు అవ్వచ్చు, లేదంటే వాళ్ళు మిత్రులు అవ్వచ్చు, మీ బంధువులు అవ్వచ్చు, వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో కూడా విరోధాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయొద్దు. అంటే వాళ్ళు మీకు కావలసిన వాళ్ళే అవుతారు. మీ అభివృద్ధి కోసమే వాళ్ళు చెప్తారు తప్ప వ్యతిరేకంగా అయితే కాదు. దాన్ని మీరు వేరే విధంగా అపార్థం చేసుకునే ఆలోచన ఉంటుంది. ఎందుకంటే రాశిలో రాహు ఉన్నప్పుడు ప్రతిదీ కూడా నెగిటివ్గానే ఆలోచిస్తుంటారు. మీకు ఎవరైనా మంచి చేద్దామని వచ్చినా కూడా దాన్ని మీరు నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు.
అయితే చెడు విషయాలు చెప్పేవాళ్ళని, చెడు వైపు మిమ్మల్ని ప్రయాణించే వాళ్ళని మీరు బాగా నమ్ముతూ ఉంటారు. వాళ్ళకి ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ వాళ్ళ వల్ల మీరు నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. అయినప్పుడు కూడా మీరు దాని నుంచి బయట రాకుండా వాళ్ళనే నమ్ముతూ వాళ్ళతోనే సాహసం చేస్తూ ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఈ విధంగా ప్రలోభాలకో ఏదో బలహీనతకో చూసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి అటు వాటి నుంచి బయట రండి. ఈ సమయంలో మీరు శత్రువులు మిత్రులుగాను, మిత్రులను శత్రువులుగాను చూసే అవకాశం ఉంది. కాబట్టి ఒక్కసారి మీ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి కొద్ది జాగ్రత్తగా వ్యవహరిస్తే ఖచ్చితమైన ఫలితాలు మీకు రావడం జరుగుతుంది. గతంలో మీరు ఏదైతే కోల్పోయారో అది ఉద్యోగం కానీ, స్నేహం కానీ, ధనం కానీ తిరిగి ఈ సమయంలో మీరు మళ్ళా పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి నిదానంగా వ్యవహరించి మంచిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే అన్నీ మీకు సక్సెస్ఫుల్గా, ప్రోత్సాహకరంగా, అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. మరి ఈ వారం మనకి వస్తున్నటువంటి మాస శివరాత్రి ప్రతి ఒక్కరూ ఆచరించడం వల్ల మీ యొక్క సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడే అవకాశం ఉంది. అంటే ఏదన్నా మనకి జ్యోతిష్యాన్ని, శాస్త్రాన్ని, గ్రహాల్ని నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం వల్ల, శివుని యొక్క ఆరాధన వల్ల అఖండ ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది. అంటే ఈ మాస శివరాత్రి ఒక్కరోజు మీరు శివుడికి అభిషేకం చేసుకున్నా, శివుణ్ణి దర్శనం చేసినా నెల మొత్తం చేసుకునే ఫలితం వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ ఆగస్టు 2వ తారీఖున వస్తున్నటువంటి మాస శివరాత్రి చేసుకోవడం మంచిది. అలాగే మరి ఈ ఆషాఢ మాసం చివరికి వరకు వచ్చాం, ఇక శ్రావణ మాసం రాబోతుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో మనం మీకు అఖండ ధనాన్ని ఇచ్చే ఒక అద్భుత రెమెడీ చెప్పడం జరుగుతుంది. దాన్ని ఖచ్చితంగా ఆచరించండి. చాలా తక్కువతో కూడుకున్నది, దానివల్ల ఎక్కువ ధనయోగం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ గృహంలో శుభకార్యాలు జరుగుతాయన్నమాట. ఇది ఏం లేదు, సింపుల్గా మరి మంగళవారం రోజు 27 తమలపాకులు తీసుకోవడం మంచిది. అంటే అటు ఇటు మంచి చెడ్డ ఉంటాయి కాబట్టి ఒక 40 30 తీసుకుంటే మంచి శ్రేష్టమైనటువంటి తమలపాకులు 27 తీసుకొని దానిని మామిడి తోరణం ఏ విధంగా అయితే కడతామో ఆ చివరి 27 ఆకుల్ని ఒక తోరణంలాగా తయారు చేసి ఆకు పైభాగం గుమ్మం బయటికి, అంటే బయట వారికి కనబడే విధంగా మీ గుమ్మానికి మంగళవారం రోజు మరి ప్రదోష ఉదయం పూట చక్కగా స్నానం చేసి పవిత్రమైనటువంటి మనసుతో ఆ గుమ్మానికి ఈ 27 తమలపాకుల తోరణం కట్టడం వల్ల ఖచ్చితంగా మీకు మళ్ళా వచ్చే మంగళవారం నాటికి ఏదో ఒక శుభం మీ ఇంట్లో జరిగే అవకాశం ఉంటుంది. ఈ రెమెడీ గతంలో చాలా ఎక్కువగా విరివిగా ఆంధ్ర ప్రాంతంలో చేస్తుండేవారు. సో రాను రాను తగ్గిపోతుంటే మళ్ళీ కొన్ని ప్రాచుర్యంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే రాబోయే మాసాలు ఏంటంటే మనకి శ్రావణ మాసం, దాని తర్వాత రాబోయే కార్తీక మాసం, ఆశ్వీజ మాసం, ఇవన్నీ కూడా తొందరగా శుభాన్ని ఇచ్చే నెలలు. కాబట్టి ఈ ఒక్కపాటి రెమెడీ మీరు చేసి చూడండి. ఒక వారం మీకు అవ్వకపోతే కనీసం ఆ 2-3 వారాలు అలాగా చేయడం వల్ల మరి మీ ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యం, ఐశ్వర్యం, శుభాలు అన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. సో ఏ కార్యక్రమం అయినా మనకి సజావుగా నెరవేరాలంటే ఈ తమలపాకులు మీరు దైవానికి ఇచ్చినా, అంటే టెంపుల్ ఆంజనేయ స్వామికి ఎక్కువ తమలపాకులతో పూజ చేస్తారు. అలాగే ఏ దైవానికైనా తమలపాకులతో మరి మీ యొక్క కోరిక చెప్పడం వల్ల, తమలపాకులు సమర్పించడం వల్ల, అంటే ఒట్టి తమలపాకులే కాకుండా దాంట్లో చెక్కో ఏదో ఒకటి వేయడం వల్ల కంపల్సరీగా మీ కార్యక్రమం నెరవేరే అవకాశం ఉంటుంది. స్వస్తి.